ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి నాటి నుంచి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో నందినగర్ కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అత్యవసరంగా భేటీ అయ్యారు. హంగు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారిద్దరూ కసరత్తు చేస్తున్నారు. అక్కడ ఎలాగైనా గులాబీ జెండా ఎగురవేయాలని వారు పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిన చోట వారి మద్దతు కూడగట్టడంపై స్థానిక బీఆర్ఎస్ నేతలను సమాయత్తం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో మేయర్, చైర్మన్ పీఠాలను దక్కించుకోవడానికి ఎక్స్ అఫిషియో ఓట్లను అస్త్రంగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గెలిచిన కౌన్సిలర్లు చేజారిపోకుండా జాగ్రత్త పడాలని, స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని పార్టీ ఇన్ఛార్జీలకు వారు దిశానిర్దేశం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, స్పందన అటు హంగ్ ఏర్పడినటువంటి ప్రాంతాలలో సంబంధించి ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు కావచ్చు, ఆ మున్సిపాలిటీలకు సంబంధించి అన్ని పార్టీలు అలర్ట్ అయినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అంశం పైన ముందస్తుగానే అప్రమత్తమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాజకీయ సమీకరణలు వేగంగా మారుతూ వచ్చాయి. ఈ క్రమంలో నందినగర్ కేసీఆర్ నివాసంలో అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు అత్యవసరంగా భేటీ అయ్యారు. హంగ్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన వారిద్దరూ కసరత్తు చేస్తా ఉన్నారు. ఎలాగైనా సరే హంగ్ ఏర్పడినటువంటి మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ గులాబీ జెండా ఎగరవేయాలనేది కూడా వారు పట్టుదలగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిన చోట వారి మద్దతు కూడగొట్టడం, దాంతో పాటుగా స్థానిక బీఆర్ఎస్ నేతలను సమాయత్తం చేసేలా ప్లాన్ చేస్తా ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో మేయర్, చైర్మన్ పీఠాలను దక్కించుకోవడానికి ఎక్స్ అఫీషియా ఓట్లను అస్తంగా వాడుకోవాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. గెలిచిన కౌన్సిలర్లు చేజారిపోకుండా జాగ్రత్త పడాలని, స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలనేది కూడా పార్టీ ఇన్ఛార్జీలకు వారి దిశానిర్దేశం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా హంగ్ ఏర్పడినటువంటి 38 మున్సిపాలిటీకి సంబంధించి కూడా వాటన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా ప్రణాళికలను వేస్తా ఉంది. ఈ సందర్భంగా అటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉదాహరణకు మనం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చూసుకున్నాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అలియాబాద్ లో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులలో కాంగ్రెస్ 8 ఉంది, బీఆర్ఎస్ 7 వార్డులు గెలవడం జరిగింది, బీజేపీ 3 వార్డులు గెలవడం జరిగింది. ఇండిపెండెన్స్ సంబంధించి చూస్తే మాత్రం 2 వార్డులు గెలిచినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. మరోపక్క ఎల్లంపేటకు సంబంధించి 24 వార్డులు గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ పార్టీ 12, బీజేపీ 4 గెలవడం జరిగింది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అటు అలియాబాద్, ఎల్లంపేట కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి పరిధిలో ఉంది. ఈ మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోకి వచ్చేటటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అటు అలియాబాద్ లో గాని, ఎల్లంపేటలో గాని ఈ రెండిట్లో ఏదో ఒక చోట మున్సిపాలిటీస్ ని ఏదైతే చేజెక్కించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేడ్చల్ కి సంబంధించినటువంటి ఎక్స్ అఫిషియా ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అటు అలియాబాద్ లో గాని, ఎల్లంపేటలో గాని ఈ రెండింటి చోట్లనే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం అటు ఎల్లంపేటలో కొంత ఏర్పడే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎల్లంపేటలో కొంత అత్యధికంగా దాదాపుగా 12 సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్స్ అఫిషియల్ ఓట్లను అక్కడ వేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా కాంగ్రెస్ అలియాబాద్ కు సంబంధించి కాంగ్రెస్ కూడా ఏర్పడే అవకాశాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఇండిపెండెంట్లను కూడా కలుపుకొని ముందుకు వెళ్లే అవకాశం. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు పొందేందుకు పార్టీ ఏ రకమైన చర్చలు జరుపుతోంది? ఏమైనా షరతులు ఉన్నాయా? అలాగే ఇతర పార్టీల పొత్తులకు సంబంధించి ఒప్పందాలపై ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? ఇప్పుడు మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసే అవకాశం అయితే లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇండిపెండెంట్లు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మద్దతు కోరుతుందనేది మాత్రం మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఎక్కడైతే 38 చోట్ల హంగ్ ఏర్పడినటువంటి ప్రాంతాల్లో ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో, ముందుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మద్దతు కూడగట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మీకు సరైన సముచితమైనటువంటి స్థానాలు కల్పిస్తామనేది కూడా హామీ ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే ప్రజెంట్
ఇండిపెండెంట్లు కీలకంగా మారినటువంటి ప్రాంతాలలో తమకు మేయర్ గాని దాంతో పాటుగా చైర్మన్ గాని వైస్ చైర్మన్ గాని ఇవ్వాలనేది కూడా కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు ఎల్లంపేటలో మాత్రం అలియాబాద్ లో మాత్రం ఇదే అంశం కోరుతా ఉన్నారు. 7వ డివిజన్ లో గెలిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అక్కడ చైర్మన్ పదవి కోరుతా ఉన్నారు. దాంతో పాటుగా అనేక ప్రాంతాల్లో కూడా అటు ఇండిపెండెంట్ అభ్యర్థులు అటు కాంగ్రెస్ పార్టీని కావచ్చు బీఆర్ఎస్ పార్టీని కూడా మేయర్ సంబంధించి కావచ్చు కోరుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. డిప్యూటీ మేయర్ పదవులు కూడా కోరుతున్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. బీఆర్ఎస్ పార్టీ మాత్రం అలా కోరుతున్నటువంటి వారి ఎక్కడైతే మున్సిపాలిటీస్ అంగొచ్చినటువంటి ప్రాంతాలలో తమకు అనుకూలంగా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఉండి ఎక్స్ అఫిషియా ఉండి ఇండిపెండెంట్లు మద్దతు ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ వారికి ఎవరైతే ఇండిపెండెంట్లకు కూడా మేయర్ పదవి కావచ్చు చైర్మన్ పదవి కావచ్చు వైస్ చైర్మన్ పదవులు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే జిల్లా నేతలు ఎవరైతే ఉంటారో ప్రధానమైనటువంటి నేతలు ఆ నేతలతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఖచ్చితంగా ఏర్పడినటువంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయాలి. దానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవండి. ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఎలాంటి సపోర్ట్ కావాలని కూడా తాము అందిస్తామంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు మాజీ మంత్రి హరీష్ రావు పూర్తి స్థాయిలో చెప్పినట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎల్లుండి వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రజెంట్ ఇండిపెండెంట్లనే కాకుండా తమ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా అటు చేజారిపోకుండా ఉండేటందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతోటి ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పటికే ఎక్కడైతే అభ్యర్థులు గెలిచారో ముందస్తుగానే వారందరినీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో వారు ఇంకా క్యాంప్ లోనే ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఎల్లుండికి మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని మున్సిపాలిటీస్ లో గులాబీ జెండా ఎగరబోతుంది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ వచ్చినటువంటి క్లీన్ షీట్ వచ్చినటువంటి కాకుండా మరికొన్ని కొత్తగా అంగొచ్చినటువంటి ప్రాంతాలలో ఏవైతే ఉన్నాయో 38 ఆ ప్రాంతాలలో ఎన్ని మున్సిపాలిటీస్ ఏర్పాటు చేయబోతుంది అనేది కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గెలుపొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సిటీ ఏదైతే హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో వాళ్ళందరినీ కూడా క్యాంప్ లో ఉంచినట్టు మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వంశీ.